ఆషాఢం గోరింటాకు స్పెషల్ ఇలా చేస్తారు. ఇదే మొదటిసారి నేను చూడడం. నాకైతే తెలియదు యాక్చువల్గా, ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం చూడడం అనమాట. ఓకే, నాకు కొత్త అంటారు, నేను ఎప్పుడు చూడలేదు. ఎవరైనా ఇట్లా గోరింటాకు చేయడం నాకు తెలియదు అనమాట. भजले राम नाम सुखधाम भजले राम रक्षा गोरिंटाकु सिंधी कोम्माले वृंदा मरिपाला पाड़ गट्टिगा पाड़ दूरंला ఉంటే గరువస్తాడు అందానంలా ఉంటే మంచి మరడస్తాడు సింధూరంలా ఉంటే సంత సమాగమ సంత సమాగమ సంత సమాగమ సంత సమాగమ గోరింటాకు శివని కొమ్మాలే కుందా నానాడు చింత ముక్త తొడిపి గమతా की जय भजगलमारी की जय ఇది ఓయస్తే అది చెప్తా జై ఆరాధ్య అమ్మవారికి వాసవి మాతా की जय వాసవి లక్ష్మీ మాతా की दुर्गा माता की जय सरस्वती माता की जय ఎల్లమ్మ దేవి की जय నిన్నే ఇంకేదన్నా లేదా నాగదేవత స్వామి की जय శ్రీ ఆది పరాశక్తి అమ్మవారికి జై, లక్ష్మీ మాతాకి జై, పరమేశ్వరి మాతాకి జై, భవానీ మాతాకి జై, దుర్గా భవానీ మాతాకి, కాశీ అన్నపూర్ణకి, కాశీ విశాలాక్షికి జై. జై భవానీ. జై శివాజీ జై. సో మన హిందూ సాంప్రదాయబద్ధంగా మనం ఏదైతే ఆషాఢ మాసంలో రెగ్యులర్గా ఆచరిస్తూ వస్తున్నామో అది ప్రతి ఒక్కరు అయితే ఆషాఢ మాసాలు తప్పకుండా ధరించండి. అంటే యాంటీబయాటిక్ మనకి పూర్వం మన హిందూ సాంప్రదాయ పద్ధతులు అంటే మనం నివసించే విధానం ఏదో అన్ని కూడా మన ప్రాణరక్షణకు ఉపయోగపడతాయి అనమాట. అంటే హిందూ మతం అనేది మతం కాదు, ఒక సాంప్రదాయబద్ధం. దాన్ని ఇప్పుడు మనకి ఇక్కడ లైవ్ గా చూస్తున్నాము. ఈ విధంగా మీరు కూడా అందరు గోరింటాకు ఇంట్లో పెట్టుకోండి. తెలియని వాళ్ళకు తెలియజెప్పండి. మీ పిల్లలు పెట్టారా మీరు? ఇక్కడ యంగ్ జనరేషన్ కనిపించట్లేదు మరి, అంటే మీరే యంగ్ జనరేషన్. ఓకే ఓకే, ఇక్కడ మీతో పాటు అంటే నేను కోరుకుందంటే మీరు ఆచరిస్తున్నారా దీన్ని, మీ పిల్లలకి కూడా తరతరాలకు కూడా చెప్పాలి. ఎందుకంటే నాకు కూడా తెలియదు, నేను కొత్త మీ ద్వారా చూస్తున్నాను కనుక. ఓకే, ఇక్కడ నుండి మిమ్మల్ని చూసి మిగతా వాళ్ళందరూ కూడా ఇలాగే అందరు కలిసి గోరింటాకు పెట్టుకోవాలని కోరుకుందాం మనం. సో మీలో ఎంతమంది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఇలా గోరింటాకు పండగ లాగే సెలబ్రేట్ చేసుకుంటారా అనేది. ఇప్పుడు గోరింటాకు ఒకరికొకరు పెట్టుకుంటారా? ఒకరికొకరం, నాకు నీవు నీకు నేను, ఒకరికొకరం. కరెక్ట్ ఉన్నారు, మరి జంట లాగానే ఉన్నారు ఇక్కడ. ब्रह्मानंद परम पद पावे ब्रह्मानंद ब्रह्मानंद परम पद पावे मन होवे निष्काम मनवा मन होवे निष्काम भजले. మీలో ఎంతమంది ఇలా పెట్టుకుంటారు గోరింటాకు కింద కామెంట్స్ కామెంట్ చేయండి. మీలో ఎవరైనా పెట్టుకుని ఉంటే ఈ వీడియో కింద మాత్రం కామెంట్ చేయండి. సో ఇలాగ పెట్టుకుంటారా గోరింటాకు, లేదా ఇండివిజువల్గా మీరే తెచ్చుకొని పక్కలకి ఎవరికి దాచిపెట్టుకుని పెట్టుకుంటారా కూడా చెప్పండి. కొందరు గోరింటాకు చెట్టున్నా కూడా ఎవరికి ఇవ్వరు. సో ఈ గోరింటాకులో చెట్టు ఉన్న వాళ్ళు మాత్రం అందరికీ మరి పిలిచి పెట్టండి. చెట్టు ఎప్పుడు ఫ్రీగానే కాస్తుంది కదా. भजले
राम नाम सुखधाम भजले राम नाम सुखधाम. అంటే ఆషాఢ మాసంలోనే ఎందుకు పెట్టుకుంటారు? మిగతా రోజులలో ఎక్కువ అంటే ఆషాఢంలో ఎక్కువ అదే ఓకే. జనరల్గా ఆషాఢంలో హెల్త్ అంటే వారణాలు క్లైమేటికల్ కండిషన్ చేంజ్ అయితే కనుక చేంజ్ చేయడం వల్ల అన్ని క్రిమి కీటకాలు అవి కూడా ఇన్సెక్ట్స్ కూడా ఎక్కువ ఉత్పత్తి అవుతాయి కనుక ఈ పనిచేస్తాయి అనమాట గోరింటాక్ అనేది యాంటీబయాటిక్. తింటారు కదా. పెళ్ళైన వాళ్ళకు మరి ఇప్పుడు బాగా ఉండితే మంచి మంచి మొగుడు వస్తారంటున్నారు కదా. అలా ఏముండదు యాక్చువల్గా. అది యాక్చువల్గా సిచ్యువేషన్స్ బట్టి ఉంటుంది మనకు. అందులో కూడా ఏంటంటే గోరింటాకులో మనం కలిపిన విధానం బట్టి ఉంటుంది. కొన్ని గోరింటాకులు నిమ్మరసం కొన్ని 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 గోరింటాకులు సో దీన్ని బట్టి మనం చెప్పేసిందంటే మీ ఆయనలు పరీక్షించుకోవాలంటే ఇమీడియట్ గోరింటాకు పెట్టుకొని చూడండి. గోరింటాకు పెట్టుకొని చూడండి. ఆ ప్రభావం మీ ఆయన వల్ల ప్రభావం అనేది గోరింటాకులో చూపెడుతుందంట. అంటే వీళ్ళు చెప్తున్నారు, నేను అంటుంది మీకు చెప్తున్నాను. నాకంటే నల్లగా ఉంటుంది పద్మ, నాకంటే నల్లగా ఉంటుంది నీది. మనసు అనేది కాదు, నా మనసు తెల్లగానే కావచ్చు కానీ మనిషి అయితే నల్లగానే ఉంటుంది. కృష్ణుడు అలానే ఉంటాడు, వెంకటేశ్వర నల్లగానే ఉంటారు. యాక్చువల్గా కలర్ నలుపు అనేది పర్మనెంట్ కలర్. తెల్లగా ఉన్న వాళ్ళు ఏంటంటే ఏమంటారు ఉసరు వెళ్ళి అంటారు కదా, రంగులు మారుస్తారు కదా, కాలం తీరు మారిపోతా ఉంటారు. చైర్ మీద కూర్చోండి. ఇది పెట్టినాక మన గోరింటాకు ఉత్సవం. గోరింటాకు ఉత్సవం అసలు చెప్పాలంటే ఇది మీకు ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకు అంటే మాకు సడన్ గా మీరు అనుకోకుండా చిరుమల్లి రోజు ప్రతి ఇయర్ చాలా గ్రాండ్ గా చేసుకుంటాం, ఈ ఇయర్ సింపుల్ గా అని ఫీల్ అయినాం. అమ్మవారి అనుగ్రహం అనమాట. నేనేం కాదు, మాకు వీడియో తీసుడు చాలా హ్యాపీగా ఉంది, నిజంగా చెప్తున్నాము. మాకు అసలు కొంచెం మూడాపు ఉన్నాం, అదే ఏంది సార్ ఇట్లా చేసుకున్నాం ఏంది అని. ఇప్పుడు మంచిగా ఫుడ్ టిఫిన్స్ మంచిగా అన్ని తీసుకొని చేసుకున్నాం ఫ్యామిలీ. ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యం మన అమ్మవారిని బాసాలు కొలుచుకున్నాం ఇక్కడ, అదే చాలా శక్తివంతం. ఓకేనా? ఇప్పుడు మీరు మొన్న హనుమాన్ మన గిరి ప్రదక్షిణ చేసి వచ్చారు. నేను దత్తక్షేత్రానికి వెళ్తే మీరు సడన్గా కలిశారు. మన కారు పైదాకా వెళ్ళడము. మళ్ళీ ఇంకో విషయం తెలుసా, మనం వెళ్ళొచ్చిన తెల్లారే ఆ రోజు నిద్ర వేసిన రోజు చుట్టుపక్కల మొత్తం ఇప్పుడు నీరు నిండుకుంది. వరదవెల్లి దత్తాత్రేయ స్వామి చుట్టూ నిండుకుంది. వాటర్ కూడా మళ్ళీ ఆటోలు వచ్చి రాలేకపోయినారు అనమాట వాటర్లోకి వెళ్ళి. అది అనమాట. అంటే మనకు దైవానుగ్రహం ఉంటే అన్నీ సహకరిస్తుంటాయి. మన దైవంను మనం నమ్మాలి. మనం ఏదైనా భారం దేవుని మీద పెట్టినప్పుడు దేవుడు మనకు అన్ని సహకరిస్తాడు అనమాట. అంటే నామమాత్రంగా పూజలు చేసి ఇట్లా చేస్తేనే అని కాకుండా మనసు అనేది కంప్లీట్ దేవుని మీద లగ్నం చేస్తే అప్పుడు ప్రతిదీ సెలబ్రేషన్ చేసుకుంటాం. బాధైనా సంతోషమైనా మేము అందరం కలిసి చెప్పుకుంటాం. అయితే అందులో ఇంకొకటి ఏం చేయాలంటే 5-6 ఫ్రెండ్స్ ఉంటారు కదా, మిగతా వాళ్ళందరినీ కూడా ఈ పద్ధతిలోగా తీసుకురావాలి. మీరు అది బాధ్యత తీసుకోవాలి. మీరు 5 ఉంటాము, 6 కాదు, కుటుంబం మొత్తం అందరినీ ఒక దాటికి తీసుకురావాలి.
ఒకసారి మీ పేరు చెప్పండి ఒక్కొక్కరు. పద్మావతి అమ్మగారు ఫస్ట్, వెంకటేశ్వర స్వామి చెప్పండి. పద్మావతి. రైట్. మీ పేరు? రవీందర్ యాదవ్. ఏం రవీందర్ యాదవ్? అంటే మంచాలు చేయరు. ఓకే. మీ పేరు? ఆకుల సతీష్ వర్షిత. ఓకే. మీ పేరు? కొత్త స్వప్న. కొత్త లక్ష్మి. ఓకే. సుధగోని విజేందర్ గౌడ్. ఉమా. పబ్బరాజు రవలి. ఓకే. ఇక్కడ కుల మతాలు భేదం లేకుండా అందరూ ఒక కుటుంబంగా కలిసి ఒక దగ్గరికి వచ్చి ఎంత మంచి సెలబ్రేట్ చేసుకున్నారు చూసారా. సో మీలో ఎంతమంది ఇలా సెలబ్రేట్ చేసుకుంటారు? ఎక్కడికి వెళ్ళినా, టెంపుల్స్కి వెళ్ళినా, ఏడికి వెళ్ళినా కలిసికట్టుగా వెళ్తారు, కలిసికట్టుగా వస్తారు. మార్నింగ్ 5 గంటలకు లేచిపోవాలి, 5 గంటలకు పోతారు, 6 గంటలకు లేచిపోవాలి, 6 గంటలకు పోతారు. ఎవ్రీథింగ్ అనమాట. అంటే భక్తి భావన ఉంటుంది. ఫ్రెండ్షిప్ అంటే ఇలా ఉండాలి. ఏ కుల మత భేదాలు చూడరు. ఇక్కడ అందరూ ఒక్కొక్క క్యాస్ట్కి సంబంధించిన ఉన్నారు. కానీ ఎప్పటి కూడా కులమత భేదం అనే ధోరణి అనేది ఎక్కడ రాదు. మన హిందూ సాంప్రదాయం అంటే ఇదే అనమాట. అష్టలక్ష్మిలు ఉన్నారు ఇక్కడ. ఎస్, నా అష్టలక్ష్మిలు. అందుకొరకు అప్పటి లోటు ఏది ఉందా అని చూస్తే అష్టలక్ష్మిలు లేరని చెప్పి అనిపించింది. వచ్చినారు అష్టలక్ష్మిలు. మీ పేరు? స్వర్ణలత. స్వర్ణలత. ఓకే. అండ్ ఇక్కడ వాట్ ఈస్ ద నేమ్? రైట్. ఇప్పుడు అష్టలక్ష్మిలు కరెక్ట్ కలిసిల్లు. ఇప్పుడు కరెక్ట్ అనమాట. అప్పటి నాకు అనిపిస్తుంది అన్నట్టు 6 ఉన్న లెక్క పెడితే 6 ఉన్నారు, తను ఒకరు వచ్చారు. సో మొత్తానికైతే అష్టలక్ష్మిలు మన ఏమంటారు కాదు, గోరింటాకు ఉత్సవం. యాక్చువల్లీ అష్టలక్ష్మి అంటే అందరు కలిపి ఒకరే అంట. ఒకటే ఆత్మ, అన్ని శరీరాలు. భజలే రామ నామ సుఖధామ భజలే. జై దుర్గా భవాని మాతాకి. భజలే రామ నామ సుఖధామ భజలే రామ నామ సుఖధామ. కాదు, జాన్ చెప్తే మీరు అనండి. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. రామ రామ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్.
ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా బ్రహ్మ విష్ణు మహేశ్వర శ్రీపాదవల్లభ దిగంబరా బ్రహ్మ విష్ణు మహేశ్వర శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా బ్రహ్మ విష్ణు మహేశ్వర శ్రీపాదవల్లభ దిగంబరా బ్రహ్మ విష్ణు మహేశ్వర శ్రీపాదవల్లభ దిగంబరా. జై గురుదత్త. జయ గురుదత్త జయ గురుదత్త జయ గురుదత్త జయ జవాన్ జయ కిషాన్. మహాశక్తిమణి ద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మణి ద్వీపములో మంత్రరూపిణి మన మనసులలో కొలువై ఉంది సుగంధ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అచంచలం బహు మనోసుఖాలు మణి ద్వీపానికి మహానిధులు లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణి ద్వీపానికి మహానిధులు పారిజాతముల సౌగంధాలు సురాదినాదుల సత్సంగాలు గంధర్వానికి గానస్వరాలు మణి ద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జలించే మణి ద్వీపము దేవదేవుల నివాసము అది మనకు కైవల్యము పద్మరాగములు సువర్ణమణులు పదియామడల పొడవుల గదవు మధుర మధుర మధు చందన సుధలు మణి ద్వీపానికి మహానిధులు 64 కళామ తల్లులు వరాలను సెగే 16 శక్తులు పరివారములో పంచబ్రహ్మలు మణి ద్వీపానికి మహానిధులు అష్ట సిద్ధులు నవనత నిధులు అష్ట దిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మణి ద్వీపానికి మహానిధులు కోటి కోటి సూర్యుల ప్రచండ కాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగు కోటి తారల వెలుగు జనులు మణి ద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణి ద్వీపము దేవదేవుల నివాసము అది మనకు కైవల్యము కంచి గోడల ప్రాకారాలు రాగి గోడల చతురస్రాలు ఏడామడల రత్నరాశులు మణి ద్వీపానికి మహానిధులు भजले राम नाम सुखधाम भजले శ్రీ గౌరీ మాతాకి
జై లక్ష్మీ మాతాకి, జై దుర్గా భవాని మాతాకి, జై కాశీ అన్నపూర్ణ మాతాకి, జై భవాని మాతాకి. మొత్తంగా కంప్లీట్. संत समागम